ఫస్ట్ పెరుగు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ కారం ఫ్రైకి కూడా కారం పట్టుకొచ్చింది, ఒక చెంచా కారం, ఇంకా కొంచెం, ఉప్పు. ఇప్పుడు కటింగ్ చేసిన ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకొని పక్క పెట్టేసుకుంటాం. ఇక ఇంట్లోనే కొంచెం కటింగ్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ కూడా రెడీ చేసేసి ఇవన్నీ గ్రైండింగ్ చేసి చికెన్ నూడిల్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర మంచిగా కలర్ వచ్చినాక ఒక 2 నిమిషాల తర్వాత చికెన్ వేస్తాం. ఇంతకు మొదలు నానబెట్టుకున్న చికెన్ వేసేస్తాం. మంచి కలిపి ఒక 10 నిమిషాలు సిమ్లో పోయి పెడితే చికెన్ అవుతుంది. చికెన్ అయితే మంచిగా ఉడికింది, మొత్తం మంచి కలర్ వచ్చి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసిన టమాటా వేసాం. కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ మొత్తం వీక్తుంది, తీయగా అవుతుంది అన్నమాట. టమాటా వేసి చెప్పరా మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు ఫైనల్గా నూనె అయితే పైకి వచ్చింది. చికెన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో దంచిపెట్టిన మసాలా కొంచెం అంతే, ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అవుతుంది. అట్లా కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఆగి దించేస్తాం. కథం లొట్టలు వేసుకొని తింటారు ఇక పిల్లలు. చికెన్ రెసిపీ కంప్లీట్. మంచిగా ఇట్లనే కాలేజా ఫ్రై దగ్గరికి వాటర్ వేసుకోకుండా మంచి కలర్ఫుల్. సండే స్పెషల్ 2 ఐటమ్స్.